అండ్ మీ అందరికీ తెలుసా రాజ్మా కర్రీ అనేది ఎంత ఈజీ అనుకున్నారు. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఇంకింది ఆలస్యం టొమాటోస్, ఆనియన్స్ ఈ రెండు ఏం చేయాలంటే మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది ఏం చేయాలంటే మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోండి. అండ్ తర్వాత ఆ పేస్ట్ మొత్తం ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ పక్కన పెట్టుకున్న తర్వాత అండ్ ఒక కుక్కర్ తీసుకోవాలి. కడాయి కాదు, కుక్కర్ తీసేసుకోండి. కుక్కర్ తీసేసుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులో మనం ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో లవంగా అండ్ చెక్క, బిర్యానీ ఆకు అండ్ ఈ మొత్తం వేసేసి కొంచెం లైట్ ఫ్రైగా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత చెక్క కూడా వేసేసుకోండి. అండ్ చెక్క వేసేసుకున్న తర్వాత లవంగా వేసేసుకోండి. అది మంచిగా కొంచెం కాలనివ్వండి. అండ్ కాలిన తర్వాత మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసేయాలి. అది మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం రాజ్మా ఆల్రెడీ మంచిగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసి రాజ్మా వేసేసి మంచిగా ఫ్రై, కొబ్బరి పేస్ట్, కోకోనట్ పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రెండు వేసేసేయండి. ఆ రెండు వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం రాజ్మా వేసేసేయాలి. అందులో రాజ్మా వేసేసిన తర్వాత విజిల్ పెట్టేయాలి. కుక్కర్ అనేది ఒక 5 విజిల్స్ అనేది రావాలి మనకి. ఇదిగోండి నేను ఆల్రెడీ నైట్ నానబెట్టింది మీకు ఒక చిన్న క్లిప్ పెట్టాను మధ్యలో, అండ్ చూసేసేయండి అందరూ. అండ్ ఇది మంచిగా నేను నైట్ మొత్తం నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత అప్పుడు మనకి సెకండ్ డే అనేది మంచిగా కుక్ అయ్యిద్ది. చాలా అంటే చాలా బాగా కుక్ అయ్యిద్ది అనమాట. చూసారా ఇలా తుంగిపోయిద్ది అనమాట. అండ్ అయిన తర్వాత అది మంచిగా ఫ్రై చేసేసాం కదా ఆ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం రాజ్మా వేసేసి ఒక 5 విజిల్స్ పెట్టేయాలి. అంతే మనకు రాజ్మా కర్రీ అనేది రెడీ అయిపోయింది. రోటీస్లోకి ఎందులో అయినా సూపర్ ఉండిద్ది. అండ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకు లేటు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఇంకా మంచి మంచి కంటెంట్స్ అన్నీ వస్తాయి. చాలా ఏమేమి కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే అన్నీ మీ దాకా అందిస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం చేసుకోవచ్చు కదా, ఎందుకు లేట్ చేస్తారు, సపోర్ట్ చేయండి. అండ్ చూసారా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో రాజ్మా వేసేసేయండి. ఓకే, రాజ్మా వేసేస్తే అది కూడా చూసారా ఎంత బాగుంది. కర్రీ సూపర్ ఉండిద్ది. సో ట్రై చేయండి అందరూ. అండ్ ఇది రైస్ దాల్ చావల్ ఇంకా బాగుంటుంది. అంటే ఇలా వేసేసుకొని అందులో రైస్ వేసి బాయిల్ చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. అండ్ మేము ఏంటంటే కొంచెం ఇలా చేసుకుంటే బాగుండేది కదని ఇలా చేస్తాను. అదే మంచిగా ఒక 5 విజిల్స్ అయితే కంపల్సరీగా రావాలి. అంతే, 5 విజిల్స్ అనేది కంపల్సరీగా రావాలి. అది వచ్చిన తర్వాత అండ్ మనకి కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసేసేయండి. అండ్ తగినంత వాటర్ వేసేసి అండ్ విజిల్స్ పెట్టేసేయండి. విజిల్స్ పెట్టేసిన తర్వాత చూసారా కర్రీ అనేది మాకు రెడీ అయిపోయింది. మంచిగా చూసారా రెడీ అయిపోయింది చక్కగా. ఇది ఇందులో కొంచెం నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న మెంతు కూర ఇంట్లో రెడీ చేసి పెట్టాను. అది కూడా మెంతులు వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మంచి వేడి రైస్లో కలుపుకొని తింటే సూపర్ అమ్మే అంటే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, చేసుకోండి ఫస్ట్లో.